నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర వేడుకల నేపథ్యంలో రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచన. విజయవాడ నగరంలో సగర కులస్తులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రప్రదేశ్ సగర రాజ్పూత్ సేవా సమితి నాయకులు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతా వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గణతంత్ర వేడుకల నేపథ్యంలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆదివారం సాయంత్రం రాజ్భవన్ లో తేనెటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు చంద్రబాబు, భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. లాన్ లో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సుమారు గంట పాటు జరిగింది. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా కానం, శాసనసభ ఉప సభాపతి రాఘు రామకృష్ణం రాజు, మంత్రులు కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, పయ్యావుల కేశవ్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, సవిత, నాదెండ్ల మనోహర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది మూర్ఖులు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి అనవసరమైన విషయాలను జన సైనికులు పట్టించుకోవద్దని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి, జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలను ఆదివారం మంగళగిరిలో ఆయన బీమా చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ, ఒక నాయకుడికి దూరదృష్టి, ప్రణాళిక లేకపోతే ప్రజలు ఎంత నష్టపోతారో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలిసొచ్చిందన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారని, ఆయన ఏనాడు పదవుల గురించి మాట్లాడలేదని, రాజకీయాల్లో మార్పు కోసం నిజాయితీ, నిబద్ధత, ధైర్యంతో నిలబడ్డారని చెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11.20 లక్షల సభ్యత్వాలు చేయగలిగామన్నారు. క్రియాశీల సభ్యులు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. మన భవిష్యత్ కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావులందరూ కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ, వారి బాటలోనే మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం, ఆయన చేసిన ఈ ప్రస్థానంలో మనందరం కూడా భాగస్వాములు అవడం ఒక అదృష్టంగా ఈ రోజున అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన శాసన మండలి ప్రభుత్వ వైపు హరిప్రసాద్ గారికి, శాసనసభ వైపు శ్రీధర్ గారికి, కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో కార్యక్రమాలు ఎక్కడ చేసినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని ప్రతిరోజు కృషి చేసిన మన కళ్యాణ శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన మన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, వివిధ జిల్లాల అధ్యక్షులు అనంతపూర్, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలు, ఈ జిల్లా నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ, ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దూర ప్రయాణం మీరు చేపట్టారు. ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీకు పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నాం ధైర్యంగానే చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం, ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. మిమ్మల్ని దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేందుకు, ఇబ్బంది పెట్టినందుకు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేసాం. పదవుతో చేసిన ప్రయాణం కాదు మనది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసమే నిలబడ్డ మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో కాదు మనం చేసింది ఈ కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా గమనించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనూ వాళ్ళ జిల్లాలో ఉన్న ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేశాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబంధనతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. గొప్పతనం ఎందుకంటున్నారంటే ఈ రోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈ రోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో పాదయాత్రను చేపట్టనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. రేపటి నుంచి తెనాలి మున్సిపాలిటీలో ఉన్న వివిధ వార్డుల్లో పర్యటన ప్రారంభించబోతున్నాం. ముందుగా 1వ వార్డు 2వ వార్డు నుంచి ప్రారంభించుకొని ఐతానగర్లో అక్కడున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన అది శానిటేషన్ విషయాలు కావచ్చు, వీధి దీపాల విషయం కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువల ఆధునీకరణ అవ్వచ్చు, చాలా సందర్భాల్లో పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల పట్టాల గురించి కానివ్వండి, ప్రజలు ఎదుర్కొన్న ఆ సమస్యలకి పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో వచ్చి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ కూడా దయచేసి దీంట్లో పాల్గొనమని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నాక చక్కటి ప్రణాళికలతోటి తెనాలి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామో ఇంకా మంచి ఆలోచనతోటి, మీ సూచనలతోటి ఆ ప్రాంతాన్ని ఇంకా చక్కదిద్దుకునే విధంగా ఇది ఒక మంచి అవకాశం నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మనకి పిల్లల కోసం చక్కటి పార్కులు, ఆ ప్రాంతంలో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు, రక్షిత మంచినీటి పథకం, లైబ్రరీస్, అదేవిధంగా రోడ్స్ విషయంలో కానివ్వండి, కాలువల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, వీటన్నిటిపైన సమగ్రంగా ఒక చక్కటి కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయంగా చేయాల్సిన సందర్భం ఇది కానే కాదు. ఇది ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు కలిసి మనం చక్కగా ముందుకెళ్ళి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, అందులో ప్రత్యేకంగా చాలామంది పాపం పనులు మానుకొని పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, అధికార యంత్రాంగం దగ్గరికి తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి అవగాహన తెచ్చుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేసి తెనాలికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా సమగ్రమైన ప్రణాళికతో ఏ విధంగా రోడ్లు విస్తరించుకుంటూ మనం ముందుకెళ్తున్నామో అదేవిధంగా ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని అంతర్గత రోడ్లు సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రధానమైన రహదారుల సమస్యలు ఉంటాయి. అన్నిటిపైన ఒక పూర్తి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఒక ప్రయత్నం అందరం కలిసి చేద్దామని మనస్ఫూర్తిగా సందర్భం కోరుకుంటూ మీరందరూ కూడా రండి, పాల్గొనండి. సమస్య ఏదన్నా నిర్భయంగా చెప్పండి. దానికి ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసా ఇచ్చే విధంగా, జవాబుదారీ పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్దాం. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎంతో భరోసాగా నిలబడ్డారు. ఆ ఆలోచన విధానాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశం నేను భావిస్తూ అన్ని పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగంగా మాత్రం ఒక ముగ్గురం కూడా కలిసి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం. రిపబ్లికన్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనీటి విందు ఇచ్చారు. ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు డ్యూయట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు. కలెక్టర్ దంపతుల డాన్స్ కు జిల్లా అధికారులు మైమరిచిపోయారు. వాళ్ళు కూడా కలెక్టర్ తో కలిసి ఆడిపాడారు. విజయవాడలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్ లోని షాదీఖానాలో జరిగిన ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా మైనార్టీల గురించే కాకుండా పేదల సంక్షేమం కోసం ఏర్పాటైన సంస్థ ముస్లిం సమైక్య వేదిక అన్నారు. ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలకు మధ్య వారధిగా ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందన్నారు. పేదలు ఆపదలో ఉంటే ఆపన్న హస్తం అందించి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముస్లిం సమైక్య వేదిక కోసం వచ్చిన మీడియా మిత్రులకు ముందుగా మీ అందరికీ మా ముస్లిం సమైక్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారము. ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీల గురించే కాదు, ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము, ప్రతి బరువు బలహీన వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడం జరిగింది. సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియేటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము.
ఇక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ అలాగే బలహీన వర్గాలకు చెందిన వారు కానీ వాళ్లకు ముస్లిం సమైక్య వేదిక ఎల్లవేళ రాత్రి కాదు పగులు కాదు మీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలుపుకుంటున్నాము. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడము, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడము ముఖ్య ఉద్దేశము ఈరోజు మన దేశంలో రాజ్యాంగానికి తూట్టుపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్య వేదిక గలమెప్పుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన ఫలాలపై ముస్లిం సమైక్య వేదిక ప్రభుత్వంతో డిమాండ్ చేసి వాళ్ళను పోరాడి ప్రజలకు వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంగా మేము తెలుపుకుంటున్నాము. ముస్లిం సమైక్య వేదికలో పేదవారు ఉన్నారు కానీ చాలా బలమైన వారు మా సోదరులంతా ఉన్నారు. ఇంతకుముందే ప్రజల కోసము ప్రజా సంఘాల కోసము పనిచేసి ప్రజల కోసము మన సాయం అందించిన వారు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సమైక్య వేదికలో ఉన్నారు కనుక వచ్చే రోజుల్లో ముస్లిం సమైక్య వేదిక ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు పేదలకు సహాయకాలు అందిస్తూ ముస్లిం సమైక్య వేదిక ముందుకు పోతుందని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మీరు ప్రకటించిన ఎజెండాలో ఏమేమి ఉన్నాయో మీరు గిద అమలు చేయకపోతే ముస్లిం సమైక్య వేదిక నిరసన కార్యక్రమాలు చేపట్టి మీతో రావాల్సిన రాబట్టుకొని పేదలకు చెందినంత వరకు ముస్లిం సమైక్య వేదిక పోరాడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా ముస్లిం సమైక్య వేదిక పేదలకు హామీ ఇస్తున్నది. నమస్కారం. విజయవాడ నగరంలో సగర కులస్తులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సగర్ రాజ్పూత్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ముద్రబోయిన వెంకటరమణయ్య, ఉపాధ్యక్షులు కగ్గా పాండురంగారావు డిమాండ్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని ఆంధ్రప్రదేశ్ సగర్ రాజ్పూత్ సేవా సమితి ఆధ్వర్యంలో టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, సిపిఐ సీనియర్ నేత నక్కా వీరభద్రరావు, విజయవాడ నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యేసుబాబును సగర కులస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సగర్ రాజ్పూత్ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కగ్గా పాండురంగారావు మాట్లాడారు. విజయవాడ నగరంలో వేలాది మంది సగర కులస్తులు ఉన్నారని తెలిపారు. సగర కులస్తులకు ఇప్పటి వరకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం తమకు కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. సమాజ సేవలో సగర కులస్తులు ముందంజలో ఉంటారని, ఇందులో భాగంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి, సిపిఐ నేత వీరభద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యేసుబాబు పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సమాజాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని సత్కరించడం జరిగిందన్నారు. అనంతరం కార్పొరేటర్ చంటి మాట్లాడుతూ సమాజ సేవ లక్ష్యంగా తాను పనిచేస్తుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కగ్గా పవన్ కుమార్, సంఘం సభ్యులు గండికోట రాజు, నక్క యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అనాథ బాలలో అనాథ పేషెంట్లు రోడ్డు పక్కన పడిపోయి ఉన్న శవాలను తీసుకెళ్ళి ఆయన దహనకాండ చేస్తూ అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి మా మనసులో ఒక విధమైన ఆలోచన వచ్చింది. అలాగే యేసుబాబు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ గోల్డ్ మెడలిస్ట్, ఆయన కూడా లేని వారికి చాలా సహాయం, అంటే పేరుగా ఆయన వృత్తి వదిలి బయటికి రాలేరు కాబట్టి నాలాంటి ఉండడం గోలాంటి ఉండడం ప్రోత్సహించి పనిచేస్తూ ఆయన పని ఆయన చేస్తూ చిన్న వయసులో చాలా ఉపయోగపడుతున్నాడు. అలాగే వీరభద్రరావు గారు నక్కా వీరభద్రరావు గారు 35వ డివిజను కన్సల్ట్ చేసి సింగిల్గా అన్ని పార్టీలు లేకపోయినా సింగిల్గా పోరాడి చిన్న ఓట్లు, అతి తక్కువ ఓట్లతోటి ఆయన డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఆయన ఇంకా సేవ చేస్తూనే ఉన్నాడు. 25 సంవత్సరాల నుంచి నక్కా రాములు గారు, కోటేశ్వరమ్మ గారు ఆ ట్రస్ట్ పేరు మీద ఎంతోమందికి అక్కడ ఉన్న శారదా కాలేజీ ఆ చుట్టుపక్కల పిల్లలకి, మేదర్లకు కానీ పాముల వాళ్ళకి కానీ అక్కడ ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంతా కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. మా మనసులో మాట ఏం జరిగిందంటే వాళ్ళని పిలిపించి ఈ కార్యక్రమం పెట్టి 10 మంది ఇంకా ఇప్పుడు వీళ్ళ మనసు వీళ్ళ మనోభావాలు అలాగే ఇంకా వేరే వాళ్ళకి చేకూరుతాయని మేము పిలిపించి
మా వరకు మేము అనుకొని గండికోట రంగారావు గారు అనే శానిటరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు. ఆయన మాటలు చేకూరుగా తీసుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. ఇది నా పేరు కగ్గా పాండురంగారావు అండి. మరి అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మరి మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. పూర్తి స్వతంత్రం మరి ఈరోజు 76 సంవత్సరాలు అయింది కనుక మన అందరం కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తూ మరి ఈరోజు కగ్గా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి, నాన్నగారు బాగా తెలుసు నాకు, అయ్యా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి మరి కగ్గా పాండురంగారావు గారు అధ్యక్షతన మరి ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామయ్య గారు, ముద్రపోయిన రామయ్య గారు మరి ఈ కార్యక్రమానికి, అట్లాగే గండికోట రంగారావు గారు, అదేవిధంగా చాలామంది కులప గురవనాగేశ్వరరావు గారు, చాలామంది కూడా ఇక్కడికి సగర సంఘం సోదరులు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సన్మానం చేయడం అనేది, నేను ఇది మొట్టమొదటిసారి కులంతో సన్మానం చేయించుకోవడం అనేది, అంటే నేను ఇష్టపడను, నిజంగా సన్మానానికి ఇష్టపడను, కులాలనే కాదు ఇంకోటనే కాదు ఇష్టపడను. సోదరుడు మనోడు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు ఇష్టం ఉండదు నాన్న ఇలాంటివి అంటే, కాదు అంకులు మీరు రావాల్సిందే అంటే, సరే ఆయనకి మాట ఇచ్చాను కనుక రావడం జరిగింది. మరి అట్లాగే నాతో పాటు సన్మానం చేసినట్టే మరి నక్కా రాములు గారు, అదేవిధంగా అమ్మగారి పేరేంటి కోటేశ్వరమ్మ గారి పేరు మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు పెట్టడం నేను చూశాను. మరి చదువుతో పాటు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి మన గుర్తు పేరు వీరభద్రరావు గారు. మరి అతి తక్కువ పోరాటం అయితే గట్టిగా చేశాడు. అతను గెలుస్తాడని అనుకున్నాం, కానీ మరి 80 ఓట్లు 90 ఓట్లతో మరి ఓడిపోవడం జరిగింది. ఒక కాలు వెనక్కపడిందని మనం బాధపడద్దు, 100 కాళ్ళు ముందుకెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా రేపు సక్సెస్ అవుతామని, అసలు ముందు ఓటమి కానించే జయం ఎట్లాగా ఎత్తుకోవాలనేది మనం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సోదరుడు మళ్ళీ నెక్స్ట్ కార్పొరేటర్గా కౌన్సిల్లో నేను చూస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కూడా మరి యేసుబాబు, కలవకొల్లి యేసుబాబు చిన్న వయసులో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మిత్రులకు, అలానే సగర సోదరులకి, అలానే మీడియా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే స్వతంత్రం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు. ఈరోజు మనం 1950 జనవరి 26న మన రాజ్యాంగం మనమే నిర్మించుకొని దాన్ని అమలు చేసుకున్న సందర్భంగా ఈ రిపబ్లిక్ డే వచ్చింది. అలానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల, ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తం మొత్తం మీద కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా వీరు మన రంగారావు గారు, అలానే నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా కలిసి ఈ సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషం, వారికి అభినందనలు. అలానే మాతో పాటు సన్మాన గ్రహీతులు మన కార్పొరేటర్ గారైన ఉమ్మడి చంటి గారు, అలానే కలవకొల్లి యేసుబాబు గారు, వీరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనకి విజయవాడలో ఇంత స్ట్రెంగ్త్ ఉంది సగర చక్రవర్తులకు, ఈ క్యాస్ట్కి. కానీ నాకు ఒక్కటే నాది యొక్క అప్పీల్ ఏంటంటే, ఇక్కడ కళ్యాణ మండపం అంటేది మనకు లేదు. కాబట్టి రాబోయే కాలంలో చాలామంది ఉన్నారు, చదువుకుంటున్న వారు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అలానే ఎంప్లాయీస్ ఉన్నారు, మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా ఎక్కువ మంది జనాభా కలిగిన మన సగర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో నడవాలంటే కంపల్సరీగా ఒక కళ్యాణ మండపం మనం నిర్మించుకోవాలి. దానికి కానీ ఇప్పుడు ఉమ్మడి చంటి గారు వచ్చారు కాబట్టి, అలానే ఇంకా మన పెద్దలందరూ కూడా కలుసుకొని వెళ్ళి ఈ 4 ఏళ్లలోనే మనం యొక్క సగర కళ్యాణ మండపం నిర్మించుకోవాలని నా యొక్క ప్రగాఢమైన అభిప్రాయం. ఎందుకంటే ఎన్నో వచ్చినాయి, ప్రతి దానికి కళ్యాణ మండపాలు వచ్చినాయి, కానీ సగర సంఘం వాళ్ళకి కళ్యాణ మండపం లేదు. కాబట్టి ఇది కూడా పెద్దల సమక్షంలో పెట్టి కంపల్సరీగా అది వేదికను అలంకరించిన గౌరవనీయులు
పెద్దలైన ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మరొక సన్మాన గ్రహీత అయిన వీరభద్రరావు గారికి ఈ సన్మానాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమికగా ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళు ముఖ్యులుగా చెప్పబడుతున్న గండికోట రంగారావు గారు కానివ్వండి, గురువు నాగేశ్వరరావు గారు కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ సగర్ రాజ్పూత్ సేవా సమితి అధ్యక్షులైన ముద్రపల్లి వెంకటరామయ్య గారు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్గా ఈరోజు వచ్చేప్పటికి భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం అండి. చాలామందికి ఏంటంటే స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి కూడా క్లియర్ కట్గా అర్థం కూడా తెలియని రోజుల్లో మనం ఉన్నామని చెప్పడానికి కొంచెం బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాత్రమే 1950 సంవత్సరము జనవరి 26వ తేదీన మనము రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి అసలు సిసలైన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆ యొక్క విడుదల ఏదైతే మనం బానిసలుగా ఉన్నామో ఆ బానిసత్వం నుంచి అసలైన విడుదల కలిగిన రోజు ఆ రోజు మాత్రమే. అందువల్లనే ఈ రోజున మనం గణతంత్ర రిపబ్లిక్గా రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి మనం జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు ఒక సమాజంలో ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులను కొందరు పిలిపించుకొని, అది కుల ప్రాతిపదికనండి, సమాజం అన్న తర్వాత అనేక మంది మనుషులు ఉంటారు. అందులో ఒక మనిషిని అనేక మంది ఇష్టపడ్డారు అంటే ఆ మనుషులు అనేకమైన మంచి క్వాలిటీస్ అనేవి ఉంటాయి. అటువంటి క్వాలిటీస్ కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చే విధంగా సన్మానం చేయాలి. వాళ్ళు అసలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, వాళ్ళ వల్ల సమాజం ఏ విధంగా ప్రభావితం అవుతుంది అని చెప్పి ఆలోచింపచేసే విధంగా ఎవరైతే కొంతమంది పూనుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో ఇది చెప్పినప్పుడు ఇందాక చెప్పారు. యాక్చువల్గా ఇటువంటి సన్మానాలకి వాటికి మేము బయటికి రాము. ఎందుకంటే చదువురీత్యా మేము ఉద్యోగరీత్యా చేసుకునే వాళ్ళమే, కానీ ఏదో మన యొక్క పాలిటిక్స్ పరంగాను లేకపోతే ఈ విధంగా మేము ఉండేవాళ్ళం కాదు. ఏదో పబ్లిసిటీ కూడా మాకు అవసరం లేదు, అందువల్ల ఎప్పుడు కూడా రాము. కానీ వాళ్ళు చెప్పి మాట్లాడినప్పుడు ఏంటంటే ఓకే, మన వల్ల కూడా కొంతమంది ప్రభావితం అవుతారు, సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడతారు. గరియాబంద్ హత్యాకాండపై సింగిల్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య భారతంలో ఆదివాసీలపై వనరుల కోసం జరుగుతున్న యుద్ధం నేడు ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో గరియాబంద్ ప్రాంతాన్ని వందలాది మంది బలగాలు చుట్టుముట్టి సాగించిన హింసాకాండను ప్రజాస్వామిక వాదులతో ఖండించాలని పిలుపునిచ్చారు. బలగాలు ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని పట్టుబడిన మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు. రోజుకో ప్రకటన చేస్తూ భయోత్పాతం సృష్టించడానికి యత్నిస్తున్నాయని మండిపడ్డారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి హత్యను ఆధారంగా చేసుకుని ఒక ఉద్యమం అణిగిపోయిందని, దండకారణ్య పోరాటం ఓడిపోయిందంటూ ఓ మీడియా పనిగా ఆట్టుకుని గందరగోళం సృష్టించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. సమావేశంలో ప్రజా సంఘాల నేతలు భరద్వాజ, పాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మరక్షణ కోసం మేము జరిపిన కాల్పుల్లో వాళ్ళు చనిపోయారని ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి దాటింది. ఆ పరిస్థితి పోయి నక్సల్ ముక్త భారత్ మా లక్ష్యము అని చెప్పి ఏరువేతలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నామని చాలా ఓపెన్గానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. ఈ ఏరువేతలో భాగంగానే ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లు పెరిగినాయి. అంటే పర్టికులర్గా అడవుల్లో నుంచి ఉద్యమకారుల ఏరువేత అనేది ఒక కార్యక్రమంగా తీసుకుని జరుపుతున్నారు. ఎందుకు అడవుల నుంచి ఉద్యమకారులను ఏరువేస్తున్నారు? ఈ ఏరువేత కార్యక్రమం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద వీటి మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా నడుస్తోంది. అంటే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా ప్రభుత్వాలు మారిపోయినటువంటి సందర్భం. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. కాబట్టి మార్కెట్ ఎకానమీ లక్ష్యంగానే ఇది జరుగుతోంది. అందుకని అక్కడ నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించాలి. ఈ ఖాళీ చేయటానికి అడ్డుగా ఉంటున్నటువంటి ఉద్యమకారుల్ని నిర్మూలించాలి. ఇది ప్రోగ్రాం. ఇందులో భాగంగా ప్రజల మీద దాడి జరుగుతోంది, ఉద్యమకారుల మీద దాడి జరుగుతోంది. ఉద్యమకారుల్ని మాటుగాసి మరీ కాల్చి చంపేస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి చాలా ఎన్కౌంటర్లలో మనం ఆ ఘటనా స్థలానికి వెళితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే వాళ్ళని పట్టుకొచ్చి కాల్చి చంపేశారు అనేది అర్థమవుతోంది. కాబట్టి ఇది ఒక రకంగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు, ప్రజల్ని నిర్వాసితులను చేస్తున్నారు, రోడ్ల మీద గెంటేస్తున్నారు. అన్ని చోట్ల జరుగుతోంది. అభివృద్ధి అనేది
అభివృద్ధి అనే పేరుతో ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. ఒకవైపు వీళ్ళందరినీ అభివృద్ధి నిరోధకులుగా ఫోకస్ చేస్తున్నారు, కానీ అభివృద్ధి పేరుతో ప్రజల మీద జరుపుతున్నటువంటి ప్రభుత్వ దాడుల్లో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు. కాబట్టి దీని మీద ఈ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల వెనకాల కేంద్ర ప్రభుత్వం వ్యూహం ఉంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు పద్ధతిలోనే పరిపాలన కొనసాగించడం అనేది మనం చూస్తున్నాం. వీళ్ళు చాలా స్పష్టంగా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసం ఇక్కడ ప్రజల మీద యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఈ జరుగుతున్నటువంటి ఘటనల వైపు తొంగి చూసి స్పందించవలసిందిగా సమాజాన్ని అన్ని సమూహాలని కోరుతూ మేము ముందుకు వచ్చాం. అడవుల నుంచి ఆదివాసీల్ని మారణహోమంతో బయటికి తరిమివేయడం, దానికంటే మించినటువంటి రహస్య ఎజెండా అడవుల్లో ఉన్నటువంటి ప్రకృతి సంపద, ఖనిజ సంపద అంతా కార్పొరేట్లకు కట్టబెట్టడం. ఇది ఖచ్చితంగా వికటిస్తుంది. అది జయప్రదం కాదు. మరో గాజాగా దండకారణ్య ప్రాంతాన్ని ఏది సృష్టించాలని ప్రయత్నం చేశారో అది వికటిస్తుంది. గాజాలో ఎలా ఇజ్రాయిల్ ఓడిపోయిందో మోడీ ఫాసిస్ట్ భారత్ కూడా అలా ఓడిపోక తప్పదు. అంతిమంగా అడవుల్లో కారే ప్రతి నెత్తుడి చుక్క కూడా భారతదేశ ప్రజల్ని, విశాలమైన భారతదేశ ప్రజల్ని, 140 కోట్ల మందిని కూడా మేల్కొల్పిస్తుంది. ఇవాళ కొంత ఇనీషియల్ నష్టాలు జరగవచ్చు, కానీ అంతిమంగా ఫాసిస్ట్ భారత్ ఓడిపోయి తీరుతుంది. దానికి ఇది పునాది రాళ్లుగా మారతాయని చెప్పి అభిప్రాయపడుతున్నాం. పి ప్రసాద్, IFTU. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణతంత్ర వేడుకల నేపథ్యంలో రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచన. విజయవాడ నగరంలో సగర కులస్తులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రప్రదేశ్ సగర రాజ్పూత్ సేవా సమితి నాయకులు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతా వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.